హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఒక ఊరు టూర్ వెళ్ళాను. అక్కడ గాజులు చూస్తే సూపర్‌గా ఉన్నాయి. ఆయన ఏ గాజులు అని అడుగు రూ. 50, రూ. 100. అమ్మో! నాకు నచ్చిన గాజులు గాని అడిగితే ఆలోచించి రూ. 350 కూడా చెప్తున్నాడు. 350, 400 చెప్తున్నాడు. ఎట్టయినా ఆయనకి తెలుగు రాదు. నాకు నాకు హిందీ రాదు. అట్లాంటి దగ్గర టూర్ పోయా నేను. అందువల్ల ఏం చేశానంటే ఆయన అట్లా మాట్లాడుతూ ఉంటే ఎట్టయినా ఒక డజన్ గాజులు తీసుకున్నాము. తెలియకుండా తిరణాలలో ఇటాంటి దగ్గరలో డజన్ గాజులైనా 2 గాజులైనా తీసుకుంటే భలే కామెడీగా ఉంటాయి కదా! ఎంతైనా రేట్ అడగచ్చు నేను. రేటు ఏ గాజులు అని అడుగు. ఈ గాజులు ఎంత అంటే ఇంత రేటు చెప్తాడు. ఆ గాజులంటే ఎంత రేటు చెప్తాడు. అందుకే నేను తెలివిగా మనసులో మాత్రం ఆలోచించుకుంటా పైకి ఇవి బాగున్నాయా? ఇవి బాగున్నాయా? అని అడుగుతుండే. ఒకసారి ఇవి తక్కువ రేటుకి ఇన్నేవి, ఇవి తక్కువ రేటుకి ఇన్నేవంటే రావు రావు అమ్మో! రావు రావు ఆయన హిందీలో చెప్తున్నాడు. నాకేం అర్థమవుతుందా? 50 రూపీస్ ఇంకేందేందో చెప్తున్నాడు. ఇంక మీకు ఆ హిందీలో అదంతా గజిబిజి గందరగోళంగా ఉందని ఆ సౌండ్ అంతా మీకు పెట్టలే. ఎందుకంటే భలే కామెడీగా ఉన్నింది. ఆ అబ్బాయి చెప్పేది ఆ కామెడీ మీకు అంత వినరాదు. కానీ మనం కూడా ఎక్కడికైనా తెలియని దేశం ఎక్కడికైనా పోయామనుకో, మనం గాజులు గాని తెచ్చేసుకున్నాం అనుకో, గాజులు గది ఏవైనా కామెడీగా ఉంటాయి అంతే. తెలివిగా తెచ్చుకోవాలి. తెలివి ఉంటే తిరణాలకి డబ్బులు ఎందుకని మా పెద్దోళ్ళు చెప్పారు. అందుకని నేనే ఫాలో అయ్యా. అందుకని ఆ పిల్లోడికి చూపించా. అటుపక్క ఉండేటివి చూడు, ఇటుపక్క ఉండేటివి చూడు అని చెప్పా. ఎందుకంటే అవంతా చూస్తుంటే ఒక డజన్ గాజులు నా చేతికేసుకునేసి అట్టే కావాలనుకున్నా. అందుకే ఆ పిల్లోడు వస్తే చేసుకొని కామ్‌గా ఉండే. నా చేతిలో గాజులు చూడలే. మళ్ళీ కొత్త గాజులు చూసా. ఇవి బాగుండాయా లేవా అని చూస్తా ఉంటే ఆ పిల్లోడుల్లా అక్క ఇయి భలే రేటక్క. సిల్వర్ గాజులు భలే బాగుంటాయి. ఇక్కడ ఫేమస్సు అని తీసుకో అని చెప్పాడు. నాకు వద్దు. నాకేం నచ్చటం లేదని చెప్పా. అప్పుడే నేనుల్లా 4 గాజులు నేనేసేసుకోకుండా గాజులు చూడలే. సరే అని ఇవి బాగుండాయిలే. ఈసారి వస్తానులే ఇంకా మా వోళ్ళు చాలామంది వచ్చినారంటే మళ్ళీ వేరే మోడల్ ఒకటి చూపించాడు. అయి చూసినాను కదా! నాకేం నచ్చలే. ఎందుకంటే నా దగ్గరుండే చేతుల్లో ఉండే గాజులు చూస్తాడని గమనించలా ఆ పిల్లోడు. సరేనని అటుపక్కున్నయి బాగుండాయి అని అనుకుంటా అటుపక్కకి తిరగతా ఉండేను. మళ్ళీ వేరే గాజులు చూపించాడు. అవి చూసినా కూడా నాకేం నచ్చటం లేదు. అబ్బే! బాలేవు. నువ్వు ఎక్కువ రేట్ చెప్పేస్తున్నావు అని అడిగా. అక్క తీసుకోలే అక్క అని హిందీలో చెప్తున్నాడు. ఆయన తెలుగు పిల్లోడు కాదు. హిందీ పిల్లోడు. మహారాష్ట్ర. నాకు అర్థం కావట్లా. నేను ఉత్తిదే ఏదో ఒకటి చెప్తున్నా. ఎట్టో ఒకటి ఈ గాజులు ఎత్తుకుపోయి కామెడీగా మా వోళ్ళందరికీ చూసారా నేను తెలివిగా గాజులు తెచ్చుకునేసాను చెప్దామని అనుకున్నాను. ఆ పిల్లోడు ఇయ్యనేనక్క రావు. ఇయ్యైతే వస్తాయి ఆ రేటుకి అన్నాడు. నేను అవే ఇమ్మన్నాను. ఇవి వస్తాయి అన్నాడు. అట్ట కొంసేపు మాట్లాడాను. అక్క ఇవైతే తీసుకో అక్క భలే వస్తాయని నాకైతే నువ్వు తలకాయ నిబ్బుడిస్తున్నావు చిన్నా అన్న. లేదు లెక్క ఇవి తీసుకో అన్నాడు. ఇవా? అయితే నాకు అవైతే వద్దులే అటుపక్క చూపియి అని చెప్పిన. ఇంగా చూపించాడా అవి కూడా నచ్చలే నాకు. ఏవి బాలేవు చిన్న. సరే చిన్న నేను వెళ్ళిపోతున్నాను. ఇంక నువ్వే తీసుకో. నేను రేపొచ్చి మా వోళ్ళని తీసుకొచ్చి వచ్చేసినాను. తర్వాతలా రెస్టారెంట్‌కొచ్చా. వామ్మో! ఆడ ఒక పెద్ద బుక్ ఉన్నింది. ఎంత బుక్ చూసినా ఎతుకుతా ఉంటే ఎంతంత పెద్ద రేట్లు కూడా ఏం చూసినా నాకేం అర్థం కావట్లే. ఇంగ్లీష్‌లో ఉండాయిలే. నాకు ఇంగ్లీష్ కొంచెం కొంచెం వచ్చు. అయినా ఓ బాక్స్ పెట్టినారు నా పక్కన. ఏందా బాక్స్ అనుకుంటా ఆ రేట్లు చూస్తే నాకు అబ్బా! చదివితే గూడా రేట్లు ఒకటి 550, 350 ఉండాయి. ఓయమ్మ! ఈ రేట్లకి మనం సరిపోవనుకోని బాక్స్ ఉన్నింది పక్కన. ఏందని బాక్స్‌లో చూసా. అమ్మో! ఓ బాక్స్ ఉన్నింది. ఏందని చూస్తుంటే దాంట్లో ఏమేమో బాక్సులున్నాయి. ఎందుకొచ్చా మనకని అయినా ఓ బాక్స్ తీసి చూసా. ఏందో ఇది ఊరగాయలాగా భలేగుండింది. అబ్బా! భలే బాగుందనుకోని టేస్ట్ చేసా. వామ్మో! వోళ్ళు గాని చూస్తారేమో అటు ఇటు చూసి టేస్ట్ చూసి నేను భలే బాగుండింది. ఎప్పుడైనా కొనుక్కోవాలి ఇక్కడ ఊరగాయ అనుకున్నానా మూతేసి సైలెంట్‌గా అక్కడ పెట్టేసా. కామ్‌గా పెట్టాలనిపించింది. తింటుంటే ఏమో బాగుంది గానీ తీయగా కూడా ఉంది. అయినా కూడా అక్కడ ఉండేది అట్టే అనుకోని ఒక ఆయన వచ్చాడు అటు సైడ్. సరేననుకోని వస్తే ఆయన్ని అడిగా నేను. ఇప్పుడు వస్తాడాయన. ఆయన రాగానే అడిగా. అన్నా దీనిలో పేపర్ ఉంది. ఎవరిది ఇది అని అడిగితే, ఇది వాళ్ళు వస్తారులే అమ్మ నీకేమి దాంట్లోనే పెట్టియమ్మా. ఎక్కడుండింది అక్కడ పెట్టేయి అన్నాడు. సార్ నాకెందుకని ఎక్కడుంది ఆడ పెట్టేసా.